పిఆర్ న్యూస్ కు స్వాగతం. కందుకూరు జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల నందు 9 రోజుల టీచ్ టూల్ శిక్షణా కార్యక్రమం గురువారం ఉదయం 9 గంటలకు కందుకూరు ఉప విద్యాశాఖ అధికారి ఎంవీవి ప్రసాదరావు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు నరసింహమూర్తి, కరేడ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెడ్ మాస్టర్ శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో 7 మండలాల పరిధిలో ఎంపిక కాబడిన సిఆర్పీలు, ఎస్జీటీలు, స్కూల్ అసిస్టెంట్లు, హెడ్ మాస్టర్లు, కేజీబీవీ మరియు ఏపీ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్లు హాజరయ్యారు. ఉప విద్యాశాఖ అధికారి ఎంవి ప్రసాదరావు మాట్లాడుతూ, ఇక్కడ శిక్షణ పొందిన ఉపాధ్యాయులు వారికి కేటాయించబడిన ఉపాధ్యాయుల పాఠ్యాంశాల పరిశీలన చేయవలసి ఉంటుందని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అందజేసిన మాడ్యూల్స్ బాగా వినియోగించుకోవాలని కోరారు. మొల్లెటివారిపాలెం మండల విద్యాశాఖ అధికారి మల్లికార్జున మాట్లాడుతూ, ఇక్కడ శిక్షణ సక్రమంగా తీసుకున్నట్లయితే వారి పరిశీలనలు తేలికగా చేయవచ్చని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి మాస్టర్ ట్రైనీలుగా సుధాకర్, రవికుమార్, అమూల్య, పురుషోత్తం, కరేడ్ జిల్లా పరిషత్ హెడ్ మాస్టర్ శ్రీనివాసరావు నిర్వహించారు. మరియు సిఆర్ఎంటీలు ప్రవీణ్, రమణారెడ్డి, శ్రీను, ప్రతిభ, సిసి రవితేజ, ఎంఆర్సీ సిబ్బంది పాల్గొన్నారు. మండల విద్యాశాఖ అధికారికి సుబ్బారెడ్డి కార్యక్రమానికి తగిన ఏర్పాట్లను చేశారు. ఈ టీచ్ టూల్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అయింది. దీనివల్ల ఉపాధ్యాయులు ఏ రంగంలో వెనుకబడి ఉన్నారో అటువంటి వాటిలో శిక్షణ ఇవ్వడానికి ఇది ఉపయోగపడుతుంది. ముఖ్యంగా క్లుప్తంగా చెప్తున్నాను, తర్వాత మాస్టర్ ట్రైనర్స్ చెప్తాను. ముఖ్యంగా 45 నిమిషాల క్లాస్ రూమ్ లో ఉపాధ్యాయుడు ఏ విధంగా బోధిస్తున్నాడు మనం అబ్జర్వ్ చేయాల్సింది రెండు సార్లు మాత్రమే. మొదటి 15 నిమిషాలు, చివరి 15 నిమిషాలు. మధ్యలో 15 నిమిషాలు మనం అబ్జర్వ్ చేయకపోయినా పర్లేదు, ఈ విషయాలన్నీ మాస్టర్ ట్రైనర్ చెప్తారు. అదేవిధంగా మనకి టైం పీరియడ్ ఉంటుందన్నమాట. మొత్తం 15 సెకండ్లు, 15 నిమిషాల పాటు జరిగేటువంటి క్లాస్ రూమ్ లో 5వ నిమిషము, 9వ నిమిషము, 14వ నిమిషము లేదా 13వ నిమిషం ఉపాధ్యాయుడు